దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి, వినిచున్న మీ అందరికి ప్రభు పేట శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఈ 19వ రోజు ఈ మండల కాల సమయంలో ఈ సిలువ గుడారంలో చేరువచ్చిన ప్రియులారా, ప్రధాన యాజకుడు గవర్నర్ పొంతు పిలాతు అని పిలువబడుతున్న పిలాతు ఎదుట ప్రభు నిలబెట్టుట. ఈ మాటను ఈ పిలాతు దేవుని ఎదుట ఏం మాట్లాడుతున్నాడు అనే మాటని కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి సిద్ధపరిచిన మా ప్రభువా, నీకు స్తుతులు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరిచిన మా తండ్రి, నీ స్తోత్రాలు. అల్పుడిని, అయోగుడిని ప్రభా, ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకుని నీ ఎదుట నిలబెట్టినందుకు, నీ బిడల ఎదుట నిలబెట్టినందుకు నీ కొందనాలు. సమయంలో ప్రభా, నీ లేఖనముని చేతపట్టి నిలుచు నన్ను, నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా మాటలు తండ్రి ఎవరు వినరు. కనుక నీ ఆత్మ చేత నన్ను బలపరచండి, నీ సిలువు చాట నన్ను సిద్ధపరచండి, బలపరచి మరుగు చేయండి. నా కంఠస్వరాన్ని బోరగా వాడుకుని నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము సిలువు నాథుడైన యేసుక్రీస్తు కృపతోడైండును గాక, ఆమేన్. ప్రభు పేరట మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ 18వ రోజు మరి క్షమించండి 19వ రోజు మరి మాటలుగా చూస్తే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనమును మరి 26వ వచనం కూడా చదువుకుందాం. చదవమా? 27వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడికంటే ప్రియులా ఇక పస్కా పండుగ రోజున వాడికిగా ఉంది. అలాగే 26 చదవమా? 27, 26. అప్పుడు అతడు వారి కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసును. యేసును కొరడాలతో కొట్టించి సిలువేయమని అప్పగించును. కొరడాలతో కొట్టించి అయినా ఇంకా ప్రజలు ఊరుకోలేక సిలువేయించెను. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 6వ వచనమును 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, చదువు తల్లి, 6వ అధ్యాయము మరి 15వ అధ్యాయం 6వ వచనం. ఆ పండుగలలో వారి కోరుకునిన అంటే ప్రియులారు, ఇక్కడ కూడా మత్తయి సువార్తలు ఏం రాయబడిందో ఇక్కడ కూడా అదే రాయబడింది. మరి వైద్యుడైన లోకా గారు రాసిన లోకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 13వ వచనములో, అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చేయుచున్నారని ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితురే. ఇదిగో నేను మీ ఎదుట ఇతడిని విమర్శింపక మీరతని మీద మోప నేరములను ఒకటైనను నాకు కనపడంటే పిలాతు కరెక్ట్గా చెప్పేశాడు. ఎందుకంటే పిలాతు భార్య లూదియా ఆల్రెడీ హెచ్చరించింది భర్తను. అలాగే యోహాను సువార్త అందులోనే 23, 25 చదువమ్మా. లూకా సువార్త 25. అల్లరి నిమిత్తమున నరహత్య నిమిత్తమున చెరసాలలో వేయబడిన ఉండిన వాడిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టమ ఇచ్చినట్లు వచ్చినట్లు చేయమని దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ విశేషముగా మనకు కనబడుతున్న ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియులరా, మార్కు మరియు యోహాను సువార్త 18వ అధ్యాయం
9వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఆ అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల, అంటే ఇక్కడ కూడా ఈ 4 సువార్తల్లో కనబడుతున్న మాటలు. అందులో 19:1 చదువమ్మా, యోహాను సువార్త. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించును. ప్రియులరా, ఇక్కడ అంతగా కనబడుతుంది. యోబు గ్రంథము 9వ అధ్యాయం 30 వచనం 1 వచనం, అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం కూడా చదువుకుంటే మీకు వివరణ ఇవ్వటానికి సిద్ధపడతాను. చదవమ్మా. యోబు గ్రంథము 9వ అధ్యాయం 30 వచనం. అంటే ఈ 4 వచనాలు యేసు ప్రభుని ఏ రకంగా కొట్టాలి, ఏ రకంగా చంపాలనే ఆలోచన. నేను హిమముతో నన్ను కడుగుకున్నను, సబ్బుతో నా చేతులు కడుక్కున్నను. హిమముతో అనగా సబ్బుతో కడుక్కున్నాను అంటే ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు ఆశ్చర్యంగా కనబడతాయి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20 వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఈ పాత నిబంధన గ్రంథములు యోబు గారు హిమముతో కడిగినను సబ్బుతో కడిగినను అంటే, హిమం అంటే దేవుని యొక్క ఆత్మీయతను శక్తి కలిగిన హిమము. నీవు విచారముతో సారముతో కడుక్కున్నను, విస్తారమైన సబ్బు రాసుకున్నను, నీ దోషము అమ్మా మరకవలె నాకు. అంటే ఎన్ని రకాలుగా నువ్వు కడుక్కున్న యోబు అదే మాట్లాడుతున్నాడు. తర్వాత ఇర్మియా కూడా అదే మాట్లాడుతా. అంటే పాత నిబంధన గ్రంథములో ఈ మానవుల యొక్క పాపము నిమిత్తం యేసు ప్రభు రక్తము కార్చుచున్నాడనేది ఈ 19వ వచనంలో ఈ రోజున కనబడుతున్న మాటలు. 19వ రోజు అయితే ప్రియులరా, ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఏదైతే మనకు కనబడుతుందో ఈ వచనాలన్నీ కూడా యేసు ప్రభుని చంపటానికే వేసిన కుయక్తులని బనవల్చాలి. ఇక్కడ కైఫా అన్న పిలాతు, ఇక్కడ ఏరోదు రాజు పిలాతు. ఏరోదు రాజు పిలాతు భార్య గద్దించినప్పుడు అతడిలో నాకు మీరు అనుకున్నట్టు ఎటువంటిది కనపడట్లా. అయినా ప్రజలు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కాబట్టి పిలాతు ఏమన్నారంటే, ఇదిగో ఈ మనుషుడిని ఇంకా మీరు మరి నాకు ఆనవాతి ఉంది కదా మనకి గనుక అని ఓ పక్కనేమో బరబ్బాను, మరొక పక్కనేమో పిలాతును యేసు ప్రభును నిలబెట్టారు. అయితే ప్రజలు అరుస్తూనే ఉన్నారు. పిలాతు మాట అసలు లెక్క పెట్టలేని వారుగా ఉన్నారు. అసలు ఊహించిన కేకలు వేస్తున్నారు, మరి గింగురుమన్నట్టుగా అరుస్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనుషుల్లో ఉన్న ఆవేశం, పాపం అనే ఆవేశం ఏమాత్రం శాంతించదండి. పాపం ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. అదే ఈరోజు మరి మంగళవారం రోజున ఉదయకాలం ఒక దైవజనుడిని రాజమండ్రిలో మరి చంపేయటం మరి అందరికీ తెలుసు. ప్రియులారా, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే పాపము ఎంతవరకు మనిషిని ప్రయాణం చేపిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇక్కడ మనం భావించవచ్చింది ఒకటి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. లోకములో ఉన్నది అనేకమైన జాతులు ఉన్నాయి. జాతిని ప్రేమించడు, కులాన్ని ప్రేమించడు, ప్రాంతాన్ని ప్రేమించడు. దేవుడు దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడంటే మనిషినే ఇష్టపడతాడు. దేవుడికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదము లేదు, ఏమీ లేదు. అంతా ఒకటే దేవుడు ఒకడినే మనిషిని మాత్రమే చూస్తున్నాడు. మనిషి వైపే చూస్తాడు. ఈ లోకంలో నీవు ఆస్తి వైపు, నువ్వు ఒక సంఘము ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏ సంఘాన్ని దేవుడు చూడట్లా. సంఘంలో ఉన్న మనిషిని మాత్రమే చూస్తాడు. ఆ మనిషి ఎలాగున్నాడు, ఆ మనిషి హృదయం ఎలాగుంది, ఆ మనిషి యొక్క హృదయ తలంపులు ఎలాగున్నాయి, అదే గ్రహిస్తాడు ఆయన. అంతే తప్ప నేను పలానా సంఘంలో సభ్యుడిని, పలానా సంఘంలో నేను ప్రార్థనా పరుడిని, పలానా సంఘంలో నేను సేవకుడు అంటే దేవుడు చూడడండి. నువ్వు చేసే ప్రార్థన మాత్రమే వింటాడు. ఏ సంఘంలో చేసిన ప్రార్థనే, ఏ సంఘంలో ప్రకటించిన దేవుని మాటలే. ఏమండి, ఎవరిని నచ్చిన డిమానోస్ను వారు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మరి సంఘాలు పేర్లుగా, అంటే గ్రామాల పేర్లు సంఘాల పేర్లుగా మార్చారు.
దేవుని యొక్క వాక్యమును మనిషిని మార్చుకోవాల్సినది, మనిషిని రక్షణ కావలసినది సంఘాల పేర్లు పెట్టుకున్నారు. పిల్లరా ఏదైతేనే అయితే ఇక్కడ సంఘముతో రాజకీయం చేయొచ్చు కానీ దేవునితో రాజకీయం చేయలేము. మనుషులు రాజకీయాలు దేనితో చేస్తారు? సంఘాలతో చేస్తారు, సమాజంతో చేస్తారు. మనిషితో రాజకీయం చేయటానికి ఏముండదు. మనిషితో ఏం చేస్తాడు రాజకీయం? సమాజంతో చేస్తాడు. సమాజంలో మనుషులు అందరూ ఉంటారు కాబట్టి మనుషులు. కానీ దేవుడు మాత్రం ఏంటంటే నీతో రాజకీయం చేయటానికి రావట్లా. అతడుకు నీ సంపాదించే సంపద ఈ లోకంలో సంఘాలు ఆయనకు అవసరంలా. నీవు మాత్రం సంఘములో నీవు మాత్రం కావాలి. నీ సంఘము కాదు కావలసింది, సంఘములో ఉన్న మనుషులు. అందుకే క్రైస్తవ సంఘమానం. క్రైస్తవ సంఘం అంటే సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనుషులు ఉన్న చోట దేవుడు ఖచ్చితంగా సంఘం ఉన్నా కాదు, మనుషులు ఉన్న సంఘం అనేది మనుషులు ఎలా సంఘము అని లేదంటే మాత్రం చొక్కాలు చింపుకుంటారు. కానీ దేవుడు సంఘాన్ని ప్రేమించట్లేదు, మనుషుల అపోస్తుడైన పౌలు సంఘాలను గూర్చి మాట్లాడంటే మనుషులు సంఘములో ఉన్నారు కాబట్టి అందు నిమిత్తం మాట్లాడాడు అంతే తప్ప దేవుడు సంఘముల వైపును. అందుకే ఒక భక్తుడు అంటారు, ఒక ఆయన అన్నారు, ఏ మతాన్ని కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు అన్నారు. ఈ మండల కాల దినాల్లో ఈ కడవరి 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు ఎటువంటివో ఒకసారి ఆలోచనలకు తెచ్చుకున్నప్పుడు దేవుడు ఈ పిలాతు ఏమండి ఇక మత పెద్దలను అడుగుతున్నాడు, ఏం చేద్దాం? ఈమె నాకు ఆనవత్తి ఉంది కదా, మనకి ఆనవత్తిని బట్టి ఇతరులు ఎటువంటి లోపము నాకు కనపడట్లేదు కాబట్టి లోపము లేని వాడిని విడిచిపెట్టాలా, లోపము కలిగిన వాడు కూడా పక్కన ఉన్నాడు, లోపాలతో ఉండి ఉన్నవాడు పక్కనాడు, వీడి కావాలా ఈయన కావాలని అడిగాడు. పురిలారా కుడి పక్కన ఉన్నవాడేమో, కుడి పక్కనున్న ఆయనేమో మేలు చేసేవాడు, రోగాలు తగ్గించేవాడు, వ్యాధులు తప్పించేవాడు, బాధను తప్పించేవాడు, కన్నీరు తుడిచేవాడు, కష్టాన్ని తొలగించేవాడు, కష్టంలో ఉండి నేను గట్టెక్కించేవాడు కుడి పక్కన ఉన్న ఆయన. ఎడం పక్కన ఉన్నవాడు కష్టము కల్పించేవాడు, కన్నీరు తెప్పించేవాడు, బాధ పెట్టేవాడు, బాధను ఇంకా రెట్టింపు చేసేవాడు ఎడం పక్కన ఉన్నవాడు. ఎవరికి కావాలని అడుగుతున్నాడు దేవుడు. పిలాతు మాకు అవద్దు, ఇతనే కావాలని అడుగుతున్నాడు. ఎవరు? దుండకుడు, బాధ పెట్టేవాడు కావాలంటున్నారు. ఏమన్నా వ్యాధన పెట్టేవాడు కావాలన్నారు, రోగమును రెట్టింపు చేసేవాడు, బాధను రెట్టింపు చేసేవాడు, కన్నీటిని రెట్టింపు చేసేవాడే కావాలని కోరుకున్నారు ప్రజలు. ఏం చేయాలి పిలాతు పని? పిలాతు ఏమంటాడు? మౌనము కలిగి ఉన్నాడు పిలాతు. ఈరోజు నీవు కానీ నేను కానీ ప్రార్థిస్తున్న మనమందరము కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన కలిగిన మనం, దేవుని సన్నిధిలో ఆత్మీయత కలిగిన మనం, ప్రియులరా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడే, ఈ మాటలు ఎటువంటివో ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రేమ, పిలాతు ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకమైన క్రియలు చేశాడు, ఈరోజు నీవు నేను అటువంటి క్రియలు లేకపోవచ్చు. కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రియులరా ఇక్కడ చూడండి, సబ్బుతో కడుక్కున్న హిమమైన తెల్లటి దానితో కడుక్కున్న నీ పాపములు పోవు అంటున్నాడు. హిమముతో అంటే దేంతో నువ్వు పాపము కడుక్కుందనగా సబ్బెట్టి 10 సార్లు రుద్దినా కానీ మట్టిపోతంగా రంగు మారదు. రంగు మార్చే కొన్ని విషయాలు ఈ లోకంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రియులారా ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండవచ్చు. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు ఒకటే, నీ సంఘము నా సంఘం ఒకటి. సంఘము అనే నీ సంఘం మా సంఘం అంటాం. సంఘం అనేది పరలోకమైన సంఘం. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ప్రభు పిలుపునందుకున్నదే సంఘం. ప్రభు భూలోకంలో ఎన్ని సంఘాలు ఉన్నా ప్రభుని పిలుపు అందుకునే సంఘం. ఆ సంఘములో ప్రభుని పిలుపునందుకుని పరలోక రాజ్యవారు చేరేవారు ఎందరు. అందుకే దేవుడు సంఘాల వైపు చూడడు, సంఘంలో ఉన్న మనుషుల వైపు చూస్తాడు. మా సంఘం ఎంత పెద్దది, మా సంఘానికి ఎంత కానుకలు వస్తాయి, మా సంఘం ఎంత ఇలాంటిది అలాంటిది అనవచ్చు. కానీ సంఘంలో ఉన్న హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ డబ్బుని, నీ ఆస్తిని, అంతస్తుని, నీ దేవాలయ అలంకరణ చూడడు దేవుడు, నీ హృదయ అలంకరణ చూస్తాడు. దేవాలయ అలంకరణ కాదు దేవుడు చూసింది. దేవుడు దేవాలయంలో ఉంటాడంటే నీవు ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవాలయానికి వస్తాడు. లేకపోతే తాళమేయండి ఏమవుతుంది? ప్రియుల దేవాలయం అంటే పరిశుద్ధపరిచేది. దేవాలయంలో దేవుడు ఉంటాడని నమ్మకం కల్పించేదే దేవాలయం. అంటే దేవుడు
నీ సమయమును నువ్వు అనుకున్న సమయం ఏదైతే అనుకున్నావో ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా, అందుకే నా తండ్రి నివసించే స్థలము మీరు వ్యాపార స్థలంగా మార్చండి, దేవుడు అక్కడ ఉంటాడు వస్తాడు అనే భావము యేసు ప్రభు చూపించారు. అవును నిజమే, కానీ ఆ స్థలం అపవిత్రపరచటం కాదు. ఆ స్థలం వచ్చిందని నువ్వు వేడుకునే స్థలం, ప్రార్థించే స్థలం, నీకును పరలోకముకును ఒక దారి కలిగిన స్థలం. నీ మాట డైరెక్టర్ పరలోకం చేరే దారి ఒక స్థలం ఏదైనా దేవాలయం. ఆ దేవాలయంలోకి రండి, కానీ దేవాలయంలో నువ్వేమి చేసినా దేవుడు వింటాడని మాత్రం అది భ్రమ. దేవుడు నిన్ను మాత్రమే చూస్తాడు, సంఘాన్ని చూడడం. ఇవాళ మాట్లాడుచున్న నీవు నేను ఏమై ఉన్నాం? రేపన్న రోజున సంఘములో చేస్తున్న పనులు, సమాజంలో చేస్తున్న పనులు, నీవు చేస్తున్న పనులు దేవుడు ఒకసారి తెర మీద చూపిస్తే నీ పరిస్థితి ఏంటి? మోగబోతుంది నీ నోరు, నీ చెవులు వినపడవు. పక్కవాడు అంటాడు తట్టి లేపుతా తట్టుతాడో, ఏమైంది అలాగున్నావు? మాట రాదు. ఏంటి 1000 కోట్లు సొలొమోను సంపాదించిన ఆస్తి అంతస్తు నీకేమైనా తోడొస్తుందా? అందుకే సొలొమోను అంటాడు, జ్ఞానైన సొలొమోను ఏమన్నాడు తెలుసా? తండ్రి నాకు జ్ఞానమును తెలివినివ్వు చాలు. దేవుడు సమృద్ధినిచ్చాడు. ప్రేర సొలొమోను మహారాజుగా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఇచ్చాడో మీకు తెలుసా? ఊహించింది. ప్రపంచంలో ఎన్నడూ కూడా ఇంకెప్పుడు అంత ఛాయికి ఈనాడు ధనవంతులు చేరలేరు. అంత ధనవంతుడు దేవుని దాసుడు సొలొమోను, క్రైస్తవుడు, దేవుని కుమారుడు. సంఘములో దేవుని పిల్లలైన వారు ప్రార్థన మాత్రమే ఉండాలి. మనుషులుంటే ప్రార్థన ఉంటుందనుకో, మనుషులని ఉంటే దేవుడు ఉంటాడు. మనుషులు ఉన్న చోట, 2-3 ఉన్న చోట నేను ఉంటాను. దేవుడు ఉంటాడు ఆ స్థలంలో. కానీ మనం మాట్లాడే మాటలు, అపవాదిగాడు కూడా ఉంటాడు. ప్రభువా నువ్వు ఉన్నావు కానీ నన్నే పిలుస్తున్నారు అంటాడు వాడు. అప్పుడు ఏంటి మన సమాధానం? జాగ్రత్త కలిగి ఆలోచిద్దాం, రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు వందనాలు. సమాజంలో అనేకమైన వేదన, శోధన, బాధ, చింత, చివుకు కలుగుచున్నవి. అయినప్పటికీ నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం, నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, నీ నామాన్ని బట్టి మేము కొనియాడుచున్నాం. అటువంటి ఆత్మీయ నడిపింపు నాకు, నా దేశ ప్రజలకు నీ వాక్యము ద్వారా పిలాతు ఏమీ చేయలేక చేతులెత్తి ప్రభువును అప్పగించినట్లుగా ఈ కడవరి దినాల్లో నాకు నేనుగా ప్రభువుకు అప్పగించబడుతున్నానా, సాతానుకు అప్పగించబడుతున్నాను? ప్రతి వారు గ్రహించి ప్రార్థించే కృపను అందించమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాతా.